డాక్టర్ సిహెచ్ సతీష్ కుమార్ కు ప్రతిష్టాత్మక నంది సత్కారం రాజమహేంద్రవరం హైదరాబాద్. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త సతీష్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సిహెచ్ సతీష్ కుమార్ గారిని ఉగాది పురస్కారంలో భాగంగా ప్రతిష్టాత్మక నంది సత్కారం వరించింది. హైదరాబాద్ లోని మయూరి ఆర్ట్స్ సంస్థ వారు సతీష్ కుమార్ గారు సమాజానికి అందిస్తున్న విశేష సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి, అలాగే కాంచీపురం శ్రీస్ ఎండి తదితర ప్రముఖులతో వారి సమక్షంలో సతీష్ కుమార్ గారిని ఘనంగా సన్మానించి నంది పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సతీష్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత కొంతకాలంగా రాజమహేంద్రవరం మరియు పరిసర ప్రాంతాల్లో విద్యా, వైద్యం మరియు సామాజిక సేవా కార్యక్రమాల్లో సతీష్ కుమార్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. సతీష్ కుమార్ గారి స్పందన, తన సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందించిన మయూరి ఆర్ట్స్ వారికి మరియు అతిథులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తనపై బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని సతీష్ కుమార్ గారు పేర్కొన్నారు. ఇంకా ముఖ్య వివరాల సంగతికి వస్తే గనక గ్రహీత డాక్టర్ సిహెచ్ సతీష్ కుమార్ గారు, సతీష్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ రాజమహేంద్రవరం, అలాగే ఉగాది పురస్కారం, నంది సత్కారం, అలాగే నిర్వహణ మయూరి ఆర్ట్స్ హైదరాబాద్. ప్రధాన అతిథులు దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి, కాంచీపురం శ్రీస్ ఎండి తదితరులు. మమ్మల్ని గుర్తించి ఇలాంటి పురస్కారాన్ని ఇచ్చినటువంటి మయూరి ఆర్ట్స్ నేను 110 అవార్డులు తీసుకున్నాను. ఇది నంది నంది చాలా సంతోషం. ఇలాంటి సర్వీసులు గుర్తించవాలి. నేను విద్యాపరంగా, వైద్యపరంగా ఇంకా ప్రతిరోజు ఫుడ్ అనేది మేము పెడుతూ ఉంటాం. 24/7 సేవల్లో ముందుకు వెళ్తున్న సందర్భంలో సతీష్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ కూడా అవార్డు హైదరాబాద్ కాదు, అది రాజమండ్రి కృష్ణా పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో మా సేవలన్నీ అందిస్తున్నాం. చాలా సంతోషం. దగ్గర మేము 2015 నుంచి సతీష్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఇలాంటి కార్యక్రమాల్లో పెద్దలకు ఇంకా చదువుకునే వారికి మా వంతు సహకారంగా. ఓకే, ఏం చదువుకున్నామా? ఏ స్కూలు? ఓకే, మీకు ఎన్ని ఇయర్స్ నుంచి డాన్స్ నేర్చుకుంటున్నావు? 1 year అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేసామా? ఫస్ట్ పర్ఫార్మెన్స్ రవీంద్ర భారతిలో చేసావు. స్కూల్లో కానీ ఎక్కడ ఏం చేయలేదు. ఓకే, నీకు స్కూల్కు తర్వాత ఈ డ్యాన్స్కి ఎట్లా టైం సెట్ అవుతుందమ్మా? అంటే స్కూల్ అయిపోయినాక ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నావా? ఓకే, స్కూల్లో ఎప్పుడైనా ఏదన్నా స్కూల్ యాన్యువల్స్ డే కానీ ఏదన్నా మీతో కొలీగ్స్తో కానీ ఎప్పుడన్నా ఏదన్నా పాటకు చేసావా డ్యాన్స్? ఏ పాటకు చేసావు చెప్పు, ఏ పాటకు చేసావు? ఓకే, ఈరోజు రవీంద్ర భారతిలో ఏ పాటకు చేసావమ్మా? రామాయణం. ఓకే, సోలోనా కంబైండా? సోలో అంటే గ్రూప్ సాంగా? ఓకే, ఇప్పటి వరకు మీ స్కూల్లో కానీ రవీంద్ర భారతి మీకు ఈ షో ఎట్లా అనిపిస్తుంది నీకు ఈరోజు? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, మీ ఇంట్లో మీ స్కూల్లో ప్రిన్సిపల్ కానీ మీ టీచర్స్ కానీ ఎట్లా ఉంటారు నీ దగ్గర? బాగుంటారు. ఓకే, మీ ఇంట్లో మీ మదర్స్ కానీ ఫాదర్స్ కానీ మీకు ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు? ఫాదర్. ఓకే, ఎట్లా అంటే ఆ మమ్మీ అంటే మీకు సపోర్ట్ చేయరా? ఇద్దరు చేస్తారు. గ్రేట్. ఓకే, ఎక్కువ ఫాదర్. ఓకే, ఫ్యూచర్లో ఇది గోల్ అంటూ ఏమైనా ఉందా మీకు? ఏదన్నా ఇది అవ్వాలని? ఏమవ్వాలండి? డాన్సర్. ఇంకా ఎడ్యుకేషన్ ఇది కూడా కంటిన్యూ చేస్తావుగా? ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు డాన్స్ నేర్చుకోవాలని మదర్ ఫాదర్ కానీ ఏదన్నా ఎక్కడన్నా వీడియోస్ చూసి నువ్వు ఇంప్రెస్ అయ్యావా? నువ్వే నేర్చుకున్నావు. ఓకే, ఫ్యూచర్లో ఇంకా వేరే ఎక్కడైనా వెళ్ళి నువ్వు డాన్స్ పర్ఫామ్ చేయగలవా మీ మేడంతో పాటు వెళ్ళి? ఓకే, ఇప్పటివరకు ఏ పాటలు నేర్చుకున్నావు?
సాంగ్స్. సినిమా పాటలు నేర్చుకున్నావా? ఏం నేర్చుకున్నావు? ఓకే. నెక్స్ట్ ఎక్కడన్నా ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయా మీకు? ఉన్నాయా? ఓకే, నేర్చుకుంటున్నావు మరి బాగా. ఓకే, నీ పేరేంటి? ఓకే, క్లాస్లో ఎట్లా చదువుతావు? మంచి చదువుతావా? ఓకే. మీ పేరమ్మా? ఓకే, గుడ్. థ్యాంక్ యూ. ఉపాధి పురస్కారం ఓకే, అది అవార్డు. మీరు ఏం చేస్తారు? ఎట్లా గుర్తించి మీకు అవార్డు ఇచ్చారు? బోర్వెల్లో కొన్ని అక్కడక్కడ చేస్తాము. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఏదైనా సేవ కానీ అట్లాంటి ఏమన్నా? 25 years నుంచి ఓకే, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? బోర్వెల్స్ అంటే అన్ని మామూలు బోర్ల పిల్లలు పడిపోతే కూడా అది చెప్పండి, ఎందుకంటే పిల్లలు పడిపోతే అక్కడికి మమ్మల్ని పిలిపించారు. ఓకే, అందులో ఫ్రీ సర్వీస్ చేసాము. ఓకే, కెమెరాతో లోపల కెమెరా వేసి పిలిచి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు ఈ రవీంద్ర భారతిలో మయూరి ఆర్ట్స్ వాళ్ళది ఇచ్చారు సార్ ఉగాది. ఇంతకుముందు ఎలాంటి అవార్డ్స్ ఏమైనా తీసుకున్నారా? అక్కడ చిక్కడపల్లి తీసుకున్నాం. ఓకే, చిక్కడపల్లి కళా నికేతన్. మేడం మీరు చెప్పండి మేడం గారు, ఈరోజు అవార్డు తీసుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. మా సార్ తీసుకున్నాడు కదా. ఓకే సార్, ఈ అవార్డు తీసుకోవడం మీకు ఎట్లా గౌరవం? ఇప్పుడు ఇలాంటి గుర్తింపులు ఇస్తే మాకు కూడా ఇంకా ముందుకు సేవభావంగా చేయాలని చెప్పి ఇంకా ఆలోచన. దాన్ని గుర్తించి మాకు ఇస్తాను, చాలా సంతోషపడుతున్నాం. ఇంకా ముందు కూడా ఇలాంటి ఇవ్వాలి. మేము కూడా సేవాభావంలో ఇంకా కష్టపడాలని ఆలోచన ప్రోత్సహించినట్టుంది. ఓకే, సూపర్ అన్న. These are my students and this is Shruti Dance Academy. This academy has been it's going on 6 years and it is in the memory of Shruti Yadav. She was my guru who expired unfortunately at a very young age and she was a very growing dancer. So I teach Bharatnatyam and I have 2 places where I take. One is in Shantinagar and one is Kompally. Apart from that I take online classes as well. So I've been building this since 6 years only for Shruti ma'am, Shruti Yadav. Yeah. How many members, students? Around 20 students are there, like online, offline and all. I recently started at Kompally. What is your today? I'm actually a BDS student, 3rd year. Today Ravindra Bhatt, how many songs performed? One song only, we performed on Hanuman song, Uregi Vaya Hanuman. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారండి మీ స్టూడెంట్స్? Ravindra Bharati and Tyagraya Gana Sabha, mostly in association with Mayuri Arts itself, we've performed. I have also performed for the Global Telangana Association recently, but that was with some other team. ఈ అవకాశం ఎట్లా వచ్చిందండి మీకు? Sorry? అంటే ఆపర్చునిటీ For Global Telangana, through contacts actually people asked me through my Insta. I post on Shruti Dance Academy Instagram and there I got a message. ఓకే, మీ ఇన్స్టిట్యూట్ పేరేంటి? All of them got. Yeah. యువర్ నేమ్? I'm Tanisha Sharma.